గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తల వివరాలు చూద్దాం. అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రతిపక్ష పార్టీలపైన ప్రభుత్వ అధికారులు జులుం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఐపీఎస్ అధికారులపైన ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ స్పందించింది. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఎలక్షన్ కమిషన్ యోచిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నివేదికను కూడా కోరింది. ముందుగా ఈనాడు పత్రిక చూసినట్లయితే పోలీసులపైన పైశాచికమంటూ వార్తనిచ్చారు. కాకిలపై జగన్ అనుచరగణం దాష్టికాలు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఉద్యోగులపై వైసీపీ మూకల ప్రతాపం, 5 ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలతో బెంబేలు, యమబట్టలుగా రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు అయినా నోరు విప్పని జగన్ ఇప్పుడు మాటలకే పరిమితమైన ఫ్రెండ్లీ ఎంప్లాయీ ప్రభుత్వం అంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. పోలీసుడైతే ఏంటి, ఎవడైతే నాకేంటి, వాడిని లాగి పడేసేయంట్రా, వాడు తలబగలు కొట్టండి, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటూ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ అనిల్ పైన మొన్న కడపలో అక్కడ అంజద్ బాషా అనుచరుడు అటు కారపరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది దాడి చేశారనే వార్తనిచ్చారు. ఎస్పీకి కాదు, వాళ్ళ అమ్మ మొగుడికి చెప్పినా నేను ఇలాంటి కేసులు పెడితే ఊరుకోనంటూ ఏఎస్ఐ అలీబేగ్ పైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. ఈ తర్వాత ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా అంటూ మా ప్రాంతంలో అమ్మ మొగుడు అంటే బూత్ కాదంటూ ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఏ బాబు, తమాషా చేస్తున్నావా, చొక్కా పట్టుకుని లాగేస్తా, ఎలా కనిపిస్తున్నానంటూ అటు పశుసంవర్ధక శాఖ మంత్రి విశాఖపట్నంలో 2022లో చిందులేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న మనం చూసినట్లయితే అక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు, ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. గంజాయి బ్యాచ్లతో తన ప్రత్యర్థులపైన దాడులు చేయిస్తున్నారంటూ వార్తనిచ్చారు. దానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు పోలీసులందరూ కూడా అక్కడ ఉన్న అభ్యర్థికి అడుగులకు మడుగులొత్తారు. కానీ ఇప్పుడు పోలీసులు వాళ్లకు వ్యతిరేకంగా ఉండడం, అక్కడున్న వాళ్ళ అనుకూలమైన పోలీసుల్ని ఇతర జిల్లాలకు బదిలీ చేయడంతో ఇప్పుడు కొత్తగా అక్కడికి అధికారులు వచ్చారు. వాళ్ళు అధికార పార్టీ నేతల మాట వినకపోవడంతో ఇప్పుడు వాళ్ళపైనే దాడులకు దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోలీసులపైన కూడా ఈ రకమైన జులుం చేస్తున్నారనే వార్తను ఈనాడు పత్రిక ప్రచురించింది. ఉద్యోగులు ఫ్రెండ్లీ ఎంప్లాయీ అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏమాత్రం ఫ్రెండ్లీగా లేదు. వాళ్ళపైన దాడులకు పాల్పడుతుంది, బెదిరింపులకు దిగుతుంది. తమకు అనుకూలంగా లేకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగుతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక అన్నమయ్య జిల్లాలో వ్యాసరాయ మఠం భూములపైన అటు ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న ఒక మంత్రి కన్ను పడింది. దాదాపుగా 727 ఎకరాలు మింగేసే కుట్ర జరుగుతుందనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు అన్నమయ్య జిల్లాలో వ్యాసరాయ మఠం భూములపైన కన్నేశారు. వాటిని మఠం దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో భూములన్నింటినీ నిషేధిత జాబితాలోకి చేర్చారు. వాటిని జాబితా నుంచి తొలగించాలని అధికార పార్టీ నేత ద్వారా అర్జీ పెట్టుకున్నారు. వేగంగా కదులుతున్న ఫైల్ కుదరదంటూ దేవాదాయ శాఖ ఏజీ అభిప్రాయపడినా పట్టించుకోవడం లేదు. ఆ భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి ఉంది. అక్కడ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న వ్యక్తి ద్వారా ఇదంతా కుట్ర జరుగుతుంది. 727 ఎకరాలకు సంబంధించి అటు వ్యాసరాయ మఠానికి సంబంధించిన భూములన్నీ కూడా ముంగేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఆ ఫైల్ని కదిలించాలని చూస్తున్నారు. అటు దేవాదాయ శాఖ అధికారులు ఆ అభ్యంతరం తెలిపినా కూడా పట్టించుకోకుండా ఆ భూములను వాటిల్ని బయటికి తీసుకురావాలి, నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ అటు గట్టిగా వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్నారు అంటూ వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు విశాఖపట్నంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్యాంకులో ఒక కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు ఏంటనేది తెలియలేదు. కానీ సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు అతను మదన పడుతూ ఉన్నాడు, అసలు ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత గుండెకు ఛాతీకి ఆ తుపాకీ గురిపెట్టుకొని కాల్చుకొని ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. వెంటనే అక్కడ ఘటనా స్థలంలో విధులు నిర్వర్తిస్తున్న వేరే కానిస్టేబుల్ అందరూ కూడా వచ్చి ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడు. ఆయనది మృతునిది విజయనగరం జిల్లాగా తెలుస్తుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. అటు ఆ ఉద్యోగంలో ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే
కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియరాలేదు. మృతునికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే విచారణ చేపట్టారు దానిపైన. ఇక మీరు కొట్టే దెబ్బకు ఈసారి జగన్ అదిరిపోవాలి అంటూ నిన్న ఉమ్మడిగా సభ నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అంబాజీపేట, అమలాపురం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పర్యటించారు. అక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి తెర దించేద్దామంటూ అంబాజీపేట, అమలాపురం సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు, జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు టీడీపీ, భాజపా, బీజేపీలకు పడాలి అంటూ అటు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు, అక్కడ ఓటర్లకు పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అటు తూర్పుగోదావరి జిల్లాలో అటు వాళ్ళ పర్యటనకు విశేష స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులన్నీ కూడా ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ సభలు, సమావేశాల్లో భారీగా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలంటే ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. జనసేన పోటీలో లేని చోట టీడీపీకి, బీజేపీకి వేయండి. అట్లనే జనసేన పోటీలో ఉన్న చోట టీడీపీ శ్రేణులని కూడా జనసేనకు వేయాలంటూ నేతలందరూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అటు రైతాంగానికి చల్లని కబురు అంటూ వార్తనిచ్చారు. ఈ ఏడాది ముందే రానున్న నైరుతి ఋతుపవనాలు, క్షీణిస్తున్న ఎల్నినో, జూన్ కల్లా లానినా పరిస్థితులు అనుకూలంగా పాజిటివ్, ఇండియన్ ఓషన్ డైపోల్, మంచి వర్షాలు కురుస్తాయంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతిపై త్వరలోనే ఐఎండీ అంచనా విడుదల చేయబోతుంది అంటూ ఒక చల్లని కబురైతే చెప్పారు. రాష్ట్రంలో అటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మండిపోతూ ఉన్నాయి, నీరందక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతాంగం అంతా కూడా దిగులుగా చూస్తూ ఉంది, బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఐఎండీ తొలి అంచనా త్వరలోనే విడుదల చేస్తుంది. నైరుతి ఋతుపవనాలు త్వరలోనే వస్తాయి. ఎల్నినో ప్రభావం తగ్గిపోతుంది, అది క్షీణిస్తుంది. త్వరలోనే లానినా పరిస్థితులు వస్తున్నాయి, జూన్ కల్లా వచ్చేస్తాయి, అనుకూలంగా పాజిటివ్, ఇండియన్ ఓషన్ అది ఇచ్చింది. రైతాంగానికి చల్లని కబురు అంటూ ఒక వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. రైతాంగానికి చల్లని కబురు. గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే 7 రోజులు ఆలస్యంగా భారత్లోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందే రానున్నాయంటూ అటు ఐఎండీ ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అంచనాలు విడుదల చేయడానికి కూడా ఐఎండీ అధికారులు సిద్ధమవుతున్నారంటూ వార్తనిచ్చారు. ఇక నిన్న అమలాపురం, అంబాజీపేట రోడ్ షోకి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బీసీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్ ఇస్తానంటూ మరోసారి ఆ హామీని అమలాపురం సభ వేదికగా ఆయన మరోసారి ప్రకటించారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాను, 1,50,000 కోట్లతో సబ్ ప్లాన్ ఇస్తాం, చంద్రన్న బీమాను 10 లక్షలకు పెంచుతాం, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తామంటూ చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అక్కడ మాఫియా రాజ్యం ఏలుతుంది, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ అయిపోతుందంటూ చంద్రబాబు నాయుడు విమర్శించారు. మత విద్వేషాల సృష్టికి జగన్ వేచి చూస్తున్నాడు. అటు నా గొంతులో ప్రాణమున్నంత వరకు ఏపీలో ముస్లింలకు అన్యాయం జరగనివ్వను, వాటికి 4% రిజర్వేషన్లు అమలు చేస్తా, 10 లక్షల మందికి రంజాన్ తోఫాను అందించామంటూ చంద్రబాబు నాయుడు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకే వెళ్తాడు. జైలుకు బయలుకు మధ్య ఊగిసలాట జరుగుతుంది. కూటమిని ఎవడరా ఆపేది, కులచిచ్చు రగిల్చింది జగనే అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు జగన్మోహన్ రెడ్డి పాలనకు అంతమొందించాలి, ఈ కూటమికి, జనసేన టీడీపీ కూటమిని గెలిపించి అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పట్టం కట్టాలి. ఈ ఓటు ద్వారా ప్రజలు గెలవబోతున్నారు, టీడీపీ జనసేనకు వేసే ఓటు ద్వారా అంటూ అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. శాంతి సీమలో కులచిచ్చు సిద్ధమంటున్న జగన్ ఇక యుద్ధమే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గర్జించారు. కోనసీమలో ఉమ్మడి సభలు నిర్వహించారు. జగన్ ఎక్స్పైరీ సీఎం, ఆయనది జగన్ నాటకం, అధికారం ఇస్తే మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడంటూ తీవ్రస్థాయిలో చేసిన విమర్శలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సుమోటో నాటకం అంటూ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, అధికారం ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి కొత్త కుయుక్తికి వైసీపీ
తెరలేపింది. జగన్ కోసం సీసీఎల్ఏ అధికారి ప్రయత్నాలు చేస్తున్నారు. సుమోటోగా కుల ధృవీకరణ పత్రాల పునఃపరిశీలన, ఇంటింటికి తిరగాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేది కేవలం వంక మాత్రమే. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేయడం కోసమే, అటు జగన్ తరపున ప్రచారం చేయడమే అసలైన ఉద్దేశం అంటూ వార్తనిచ్చారు. కోడ్ ఉల్లంఘించలేమని జేసీలు, తహసీల్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ చేసి తీరాల్సిందేనంటూ అటు ఆ పై అధికారికి తెలియకుండా మరో ఉన్నతాధికారి ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులపైన ఒత్తిడి తెస్తున్నారంటూ వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఎన్నికల విధుల్లో తలములకలైన ఉన్న రెవెన్యూ సిబ్బందిని సుమోటో కుల ధృవీకరణ పరిశీలన పేరుతో ఇంటింటికి తిప్పుతారట. దీని అసలు ఉద్దేశం ప్రజలకు మేలు చేయడం కాదు, ఏదో ఒక రూపంలో ఉద్యోగులను జనంలోకి పంపించి జగన్మోహన్ రెడ్డికి భజన చేయడమే అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇప్పటికే అటు వాలంటీర్లపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాలంటీర్లందరూ కూడా జగన్ పార్టీ కార్యకర్తల పనిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక చాలా చోట్ల వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేసి నేరుగా వైసీపీ కండువాలు కప్పుకొని వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని, రెవెన్యూ ఉద్యోగుల్ని కూడా రకరకాలుగా వాళ్ళను ఒత్తిడి చేస్తూ వాళ్ళందరినీ కూడా జనాల్లోకి వెళ్ళేలా చేస్తున్నారు. జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేసి వాళ్ళ ఓట్లన్నీ కూడా వైసీపీకి వేయించుకునే కుట్ర పన్నుతుంది. ఇది కొత్త కుయుక్తికి తెరలేపారు. అటు కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వడం కోసం కాదు, ఇదంతా కూడా జగన్ భజన చేయడం కోసమే జనాల్లోకి రెవెన్యూ సిబ్బందిని బలవంతంగా పంపుతున్నారంటూ వార్తనిచ్చారు. అయితే అటు ఉద్యోగులు మాత్రం అటు ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ చేసినట్లు జరుగుతుంది. తమ పైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడలేమంటూ అటు తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళపైన వెళ్ళి తీరాల్సిందేనంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న అటు రంజాన్ పండగ సందర్భంగా కర్నూలులో అటు ముస్లిం సోదరులందరూ కూడా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆలయం కాదు ఆదాయం ముఖ్యమంటూ అటు మరో వార్తనిచ్చారు. సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతం, నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న 27% మంది, రామ మందిరానికి 8 మంది మాత్రమే ఓటేశారు. ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం, నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి, ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత అంటూ ఇచ్చారు. ఇది జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటు స్థానాలకి. కానీ ఇప్పుడు ముఖ్యమైన అంశంగా అటు అయోధ్య రామమందిరం తెర మీదకు వచ్చింది. అయోధ్య రామమందిరం నిర్మాణమే కాకుండా ఇంటింటికి అక్షతలు అన్నీ పంచిపెట్టడం, ఇవంతా కూడా కొంత బీజేపీ వైపు సానుకూలత చూపిస్తున్నారు అనే చర్చ నిన్న మొన్నటి వరకు జరిగింది. కానీ సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్లు మనోగతం తేల్చి చెప్పారు. ఆలయం కాదు ముఖ్యం, ఆదాయం పెరగడం ముఖ్యం అంటూ వాళ్ళందరూ కూడా చెప్పారు. నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశంలో అటు నిరుద్యోగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుంది. 27% మంది ఈ అభిప్రాయాన్ని నిరుద్యోగం పైన ఆందోళనను వ్యక్తం చేశారు. రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు వేశారు. ధరల పెరుగుదల పైన కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అటు తక్కువ ఆదాయం ఉన్న వర్గాల్లో కేంద్రం పైన తీవ్ర అసంతృప్తి ఉంది అనే వార్తనేశారు. కానీ ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో కొంతవరకు సానుకూలత కనపడుతూ ఉంది అంటూ సర్వేలో తేలింది. కానీ ఇక్కడ అటు తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు. కేవలం గుప్పెడంత మంది ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఏ రకంగా రాబోయే ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి అనే దానిపైన ఇచ్చారు. రామమందిర నిర్మాణం కావచ్చు, రామమందిర నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేసుకుంటూ ఉంది. ఖచ్చితంగా అది బీజేపీ ఘనతగానే అదంతా చెప్పుకుంటూ వస్తుంది. హిందువుల ఓట్లన్నీ కూడా పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానివైపు ఎక్కువ మంది మొగ్గు చూపడం లేదు. కేవలం 8% మంది మాత్రమే అటువైపు మొగ్గు చూపుతున్నారనే వార్తను ఇచ్చారు. మరోపక్క అటు ఆస్తి పన్ను మరోసారి పెంపు 15% పెంచుతున్నారు. జనాలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారనే వార్తనిచ్చారు. బస్తీవాసులపై బాధుడే బాధుడు పెంచిన పన్నుతో డిమాండ్ నోటీసులు జారీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పన్ను ఇక్కడ వేస్తున్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధింపు టీడీపీ హయాంలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పెంచలేదు. పైగా పట్టణాల్లో మెరుగైన వసతులు కల్పించారు. జగన్ వచ్చాకే పట్టణాల్లో భరించలేని భారం పడుతుంది. ఇప్పటికే 3 దఫాలుగా పెంచారు. మరోసారి 15% పెంచారంటూ ఇచ్చారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఇంట్లో ఉన్న సత్యనారాయణరావు 3 ఏళ్ల క్రితం గ్రంథాలయ, నీటి పన్ను, ఇంటి పన్ను కలిపి
600 చెల్లించారు. అదే చాలా ఎక్కువ అంటూ అప్పట్లో గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 11,763 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంతలా ఈ ఆస్తి పన్నులు పెంచుతున్నారనేది ప్రజలు గమనించాలి. గత హయాంలో అటు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పెంచలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు పెంచారు. ఇప్పుడు తాజాగా మరోసారి 15% పెంచారు. దీంతో అటు బస్తీవాసులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక సాక్షి చూసినట్లయితే అటు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఒక కథనాన్ని ఇచ్చారు. ఒక విధానము లేదు, నినాదము లేదు, కేవలం ఆరోపణల ఎజెండా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడో చెప్పలేక చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారు. విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటూ రోజు అరుపులు అరుస్తున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో తాను రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశానో ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు. అందుకే తనపైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారనే ఆరోపణను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇటీవల ప్రతి సభలో కూడా ఆయన ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 14 ఏళ్లలో బాబు ప్రజల మంచి కోసం ఏం చేశాడో చెప్పుకోలేకనే తనపైన లేనిపోని నిందారోపణలు వేస్తున్నారు అంటూ పదే పదే ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఈరోజు సాక్షి పత్రిక ప్రచురించింది. ఎటువంటి ఎజెండా కూడా లేదు, వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా ఏం లేదు, కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. బడులను బాగు చేసి విద్యా వ్యవస్థను సంస్కరించడం విధ్వంసమా, నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం నాశనం చేయడమా, సాగును బాగు చేసి రైతన్నకు భరోసా ఇవ్వడం రాష్ట్రాన్ని దెబ్బతీయడమా, సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవడం, గ్రామాలకు కొత్త కళ తేవడం తప్ప పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించడం లేదా? 5 ఏళ్లలో దాదాపుగా 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా అంటూ కథనాన్ని ముఖ్యమైన కథనంగా అటు సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక సిద్ధం సభకు అశేష జనవాహిని హాజరవుతుందంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ప్రభంజనం, మేమంతా సిద్ధం, నిబద్ధత నిజాయితీతో పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నీరాజనం పడుతున్నారంటూ అటు వార్తనిచ్చారు. బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన కనపడుతుందనే వార్తను ముఖ్యమైన వార్తగా అటు సాక్షి పత్రిక ప్రచురించింది. అటు విశ్వసనీయతకు నిజాయితీకి నిలువెత్తు రూపాన్ని తానే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను, అందుకే జనమంతా కూడా తనకు పట్టం కడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కలిసి తన ఒక్కడిపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాను ఒక్కడినే ఒకవైపు అంతా దుష్ట చతుష్టయం అంతా మరోవైపు జట్టు కట్టి తనపైన దాడికి దిగుతున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో అటు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్లే, వాళ్ళని నమ్ముకొనే తిరిగి మరోసారి అధికారంలోకి వస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దిశ పత్రిక కనుక చూసినట్లయితే షర్మిల అటు కామ్రేడ్లకు షాక్ ఇచ్చిందనే వార్తనిచ్చారు. పిసిసి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇండియా కూటమి సభ్యులందరితోనూ కూడా షర్మిల కలిశారు. రాష్ట్రంలో అటు పొత్తులతో ముందుకు వెళ్తామంటూ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు చూస్తే ఆమె మిత్రధర్మాన్ని మార్చారు. 3 నియోజకవర్గాల్లో అటు లెఫ్ట్ పార్టీలు ఏదైతే అభ్యర్థులను ప్రకటించాయో అక్కడ కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు షర్మిల అంటూ వార్తనిచ్చారు. కామ్రేడ్లకు షర్మిల షాక్, పొత్తు ధర్మం పాటించని పిసిసి చీఫ్. సిపిఎం ప్రకటించిన 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించారు. గందరగోళంలో సిపిఎం నేతలు అంటూ ఇచ్చారు. 3 నియోజకవర్గాలు గాజువాక, అరకు, సంతనూతలపాడులో అభ్యర్థుల్ని సిపిఎం అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ షర్మిల పిసిసి అధ్యక్షురాలు అక్కడ తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో అసలు పొత్తు ధర్మానికి ఆమె తూట్లు పొడుస్తున్నారంటూ అటు సిపిఎం నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. చూడాలి దీన్ని ఏ రకంగా సర్దుబాటు చేస్తారు, అక్కడ ఫ్రెండ్లీ పోటీ ఉంటుందా లేకుంటే పోటీ నుంచి విరమింపజేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే అటు ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదంటూ అటు జనసేన టీడీపీ జట్టు కట్టే చూస్తే మెల్లమెల్లగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. షర్మిల కూడా కొంతవరకు గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్న తరుణంలో ఇట్లా మిత్రపక్షాలకు షాక్ ఇచ్చింది షర్మిల అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రలోభాలకు తెరలేపారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అన్ని పార్టీలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అటు టీడీపీ జనసేన కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు. ఇప్పుడు
ఓటర్లకు టోకెన్లు ఇస్తున్నారు. వాలంటీర్ల ద్వారా వాటిని పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌కు ముందు వాటిల్ని నగదుగా మార్చుకోవచ్చు. టోకెన్ రంగును బట్టి సొమ్మిస్తున్నారంటూ వార్తనిచ్చారు. ఎన్నికల్లో పేకాట కల్చర్ తెచ్చిన జగన్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన టోకెన్ బొమ్మను కూడా ఇచ్చారు. దేవుడు ఫోటోలు, ప్లాస్టిక్ టోకెన్లన్నీ కూడా సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వం సొంత సైన్యంగా నియమించుకున్న వాలంటీర్లందరూ కూడా ఈ టోకెన్లు పంపిణీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లను ఎన్నికల ముందు ఓటు వేయడానికి ముందు వాళ్ళు నగదుగా మార్చుకోవచ్చు. స్థానిక నాయకులకు కనుక ఆ టోకెన్ ఇస్తే ఆ టోకెన్ రంగును బట్టి లేకుంటే దాన్ని బట్టి వాళ్ళకు ఎంత నగదు అనేది ఇస్తారు. అంటే ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లకు సంబంధించి ఆ కలర్ టోకెన్ వాళ్ళకు ఇచ్చే ప్లాన్ చేశారనే వార్తను అటు దిశ పత్రిక ప్రచురించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తన శక్తియుక్తులన్నింటినీ కూడా వినియోగిస్తుంది. అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకునేందుకు అటు వ్యూహాలను అమలు చేస్తోంది. ఓటర్లకు డబ్బు పంచేందుకు అటు కొత్త రూట్ ఎంచుకుంది. పేకాటలో పాపులర్ అయిన టోకెన్లను ఆ దేవుడు బొమ్మలను పంచడం ద్వారా వాటిల్ని ఎన్కాష్ చేసుకునేందుకు ఓటర్లకు అవకాశం కల్పిస్తుందనే వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇదంతా కూడా విశాఖపట్నం ప్రాంతంలో ఇదంతా కూడా జరుగుతుంది. టోకెన్లను తీసుకొచ్చి అక్కడ వాలంటీర్లు కూడా పంచుతున్నారనే వార్తనిచ్చారు. ఇక ఇప్పటికే మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో అటు పన్నులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయని. కానీ ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ ఛార్జెస్ కూడా పెరగడంతో బాదుడు అంటూ వార్తనిచ్చారు. షాక్ కొడుతున్న ఏప్రిల్ కరెంటు బిల్లులు, ట్రూ అప్ ఛార్జీల వడ్డింపుతో రెట్టింపైన బిల్లులు, అధికార పక్షానికి ఓటర్లు షాక్ ఇస్తారా అంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే అటు మున్సిపల్ ఆస్తి పన్నులు కట్టలేకపోతున్నాం, గతంలో 4,000 కట్టాల్సింది ఈసారి 11,000 కట్టాల్సి వస్తుందంటూ అక్కడ 15% పైగా పెంచారు పన్నులు అంటూ ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఇప్పుడు వాళ్లకు ట్రూ అప్ ఛార్జెస్ వడ్డింపుతో డబల్ అయిపోయే కరెంటు బిల్లులు, ఇవి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. అక్కడ జనసేనకు ఇదంతా అటు అధికార పార్టీ వైసీపీకి ఇదంతా ఓటర్లు షాక్ ఇస్తారా అనే వార్తనిచ్చారు. అక్కడ ప్రజలు మాత్రం ఈ పన్నులు చెల్లించలేక, ఈ ట్రూ అప్ ఛార్జీలతో కరెంటు బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే వార్తనిచ్చారు. ఇక పిఠాపురంలో జనసేన తిరోగమనం అనే మరో వార్తను కూడా ఇచ్చారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి వంగా గీత ఎంపీ ఆమె ఇప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నారు. కానీ పిఠాపురంలో ఎలాగైనా గెలిచి తీరుతానంటూ అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఒక ఇల్లుని తీసుకొని మొన్న ఉగాది రోజు గృహప్రవేశం చేశారు. అక్కడ టీడీపీ నేత వర్మతో కలిసి విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఇక్కడ చూస్తే అక్కడ జనసేన తిరోగమనంలో ఉంది. ఎవరికి వారు యమునా తీరే దిశానిర్దేశం చేసేవారు కరువు, పవన్ను కలవనీయడం లేదని కేడర్ అలుగుతుందనే వార్తనిచ్చారు. పిఠాపురం జనసేన పరిస్థితి అయోమయంలో పడింది. ఇక్కడ పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన నాడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనుమరుగైంది. పార్టీ శ్రేణులను ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 200 మందిలకు సెల్ఫీలకు అవకాశం ఇస్తానన్న పవన్ హామీ వాస్తవ రూపం దాల్చలేదు. కార్యకర్తలు పవన్ను కలుసుకునే అవకాశం లేకపోవడం, వారికి సరైన సమాచారం ఇచ్చే నాయకుడే లేకపోవడంతో కార్యకర్తలందరూ కూడా గందరగోళానికి దిగుతున్నారంటూ చెప్తున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తానని కాకుండా ఇక్కడ రోజుకు 200 మంది సెల్ఫీలకు అవకాశం ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంటే ఒక సినీ నటుడితో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడ ప్రజలు ఎగబడుతున్నారా, లేకుంటే నిజంగానే ఆయన్ను ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించారా? అక్కడ జనసేన శ్రేణులన్నీ కూడా కొంత అయోమయానికి గురైన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. వాస్తవానికి అటు పవన్ కళ్యాణ్ను నేరుగా కార్యకర్తలు కానీ నేతలు కానీ కలవాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి. అక్కడ సరైన సమాచారం ఇచ్చే నేతలు కూడా లేకపోవడంతో వాళ్ళందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల ముందే ఇలా ఉంటే పరిస్థితి, ఎన్నికలు ఒకవేళ గెలిచిన తర్వాత కనీసం మనని కలవనిస్తారా, మన ముఖమన్నా చూస్తారా అనే అటు సంశయం అక్కడ ఓటర్లలో నెలకొనుంది. అందుకే జనసేన తిరోగమనంలో ఉందంటూ వార్తను దిశ పత్రిక ప్రచురించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ విషయాలు. అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులందరూ కూడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అటు జనసేన కూటమి పైన విమర్శల వర్షం కురిపిస్తుంటే, ఇటు జనసేనాని చంద్రబాబు నాయుడు ఉమ్మడి సభలు నిర్వహిస్తూ అటు రాష్ట్రంలో విధ్వంసకర పాలనకు చరమగీతం పాడాలి. ఈసారి ప్రజలు వేయబోయే ఓటుతో గెలిచేది రాజకీయ పార్టీలు కాదు, ప్రజలే గెలవబోతున్నారంటూ
వాళ్ళు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అట్లనే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బస్సు యాత్ర అటు కడప జిల్లాలో విస్తృతంగా కొనసాగుతుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.